హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో విషయం ఏమిటంటే మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ నెలలో మనకి చలికాలం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మొక్కలలో బోరాన్ లోపం అనేది రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఈ చలికాలంలో ఉదయం వేళలో, రాత్రి వేళలో మంచు అనేది ఎక్కువగా కురవటం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకి బోరాన్ లోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. మొక్కలలో ఈ బోరాన్ లోపం అనేది మనం ఎలా గుర్తించాలి అంటే, మొక్కల చివరి ఆకులు అనేవి సరైన ఎదుగుదల లేకుండా ఇలా ఊసగా చక్కగా పెరగటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆకులు పెరిగిన కొద్దీ పడవ ఆకారంలోకి మారి మనం ఆ ఆకుని ఇరిచి చూసినట్లయితే గట్టిగా ఉండి పెడుసుగా ఇరిగిపోవటం జరుగుతుంది. అంటే మొక్క చివరి ఆకు అనేది ఒక సరైన ఆకారం అనేది లేకుండా పెరగటం జరుగుతుంది. ఆ విధంగా మొక్క ఆకారం లేకుండా పెరిగినప్పుడు అది ఆకు అనేది పడవ మాదిరిగా మారటం జరుగుతుంది. ఈ తెగులు అనేది ముదిరిన కొద్దీ ఆ పడవ మాదిరిగా తిరిగిన ఆకులపై ఎర్రటి మచ్చలు అనేవి ఏర్పడి ఆకులు చివరి భాగాల నుండి ముడుచుకుంటూ ఎండిపోవడం కూడా ఈ బోరాన్ లోపం వల్ల ఈ చలికాలం రోజుల్లో జరుగుతుంది. మరో సమస్య ఏమిటంటే, పూత లోపల పిందెల ఎదుగుదల అనేది స్టార్ట్ కాకముందే ఈ మూడం ఎక్కువగా ఉండటం వల్ల, మంచు ఎక్కువగా కురటం వల్ల పూత మాడిపోతుంది. ఈ పూత మాడిపోవటం వల్ల ఆ మాడిపోయిన పూతలో నుంచి వచ్చే పిందె అనేది కాయ సైజు పెరుగుతున్న కొద్దీ బాణం మాదిరిగా వంకర తిరిగి కాయటం జరుగుతుంది. ఈ కాయలు వంకర తిరిగి కాయటానికి కూడా ఈ బోరాన్ లోపం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మనం మిరప పంటలో ఈ బోరాన్ లోపాన్ని గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున, 10 లీటర్ల నీటికి 25 గ్రాముల చొప్పున బోరాన్ని కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసినట్లయితే మొక్కలలో ఈ బోరాన్ లోపాన్ని నివారించవచ్చు. ఇది బోరాన్ లోపం కాదు అనుకొని ముడత మందులు ఎన్ని స్ప్రే చేసినా కూడా ముడత అనేది పోవటం జరగదు. ఆకులు డిసెంబర్, జనవరి ఈ నెలలో లేత ఆకులు పడవ మాదిరిగా మనకు గనక కనిపించినట్లయితే దాన్ని ప్రధానంగా బోరాన్ లోపంగా గుర్తించాలి. అలా గుర్తించి ఈ బోరాన్ సమస్య లేకుండా 10 లీటర్ల నీటికి 25 గ్రాముల బోరాన్ చొప్పున, 25 గ్రాములు లేదా 30 గ్రాములు కూడా కలిపి స్ప్రే చేసుకోవాలి. ఏదైనా ముడత మందుల్లో కూడా ఈ బోరాన్ని కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే మిరప పంటలో బోరాన్ లోపాన్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.